తన కార్యకలాపాలను విస్తరించే పనిలో భాగంగా శ్రీకాకుళం బ్రాంచ్ ప్రారంభం ఈ రోజు ప్రారంభించారు. సంస్థ సీఈఓ బి నాగేష్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ దాదాపు 11 సంవత్సరాలు వ్యాపార అనుభవంతో ఉత్తరాంధ్ర జిల్లాలో తమ సంస్థ సేవలు అందిస్తుందని, తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన ఖాతాదారులపై మెరుగైన సేవలు అందిస్తూ రెట్టింపు లాభాలతో ఖాతాదారులకు సంతృప్తి కలిగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బ్రాంచ్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలో 1500 ఎకరాలలో అగ్రికల్చరల్ అనుబంధంగా వాణిజ్య పంటలు పండిస్తూ పెట్టుబడిదారులకు రెట్టింపు లాభాలు అందిస్తున్నట్టుగా తెలిపారు. మియాజాక్ మ్యాంగో రకం మామిడి పండ్ల ధర మార్కెట్లో కిలో 2,75,000 పలుకుతుందని, చైనా నుండి మొక్కలను దిగుమతి చేసుకుని భూమి సారవంతం పరీక్షలు పూర్తయిన తర్వాత మొక్కలను పెంచి ఆదాయాలు రప్పిస్తామని, ఔషధ మొక్కలు, చందనం తదితర ప్లాంటేషన్ ద్వారా వాణిజ్య పంటలకు ప్రోత్సాహాన్ని కల్పించడమే కాకుండా సంస్థకు పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ నాగేష్ తో పాటు పలువురు సిబ్బంది, మార్కెటింగ్ హెడ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు జగేష్, సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ఇగ్నో గ్రూప్స్. సో అలాగే ఇంకొక విశేషం ఏంటంటే నేను కూడా ఇదే జిల్లా వాసి ఉంటుంది, మాది దగ్గరే. సో ఈరోజు విశేషం ఏంటంటే ఇండోర్ వెంచర్స్, సో ఇండోర్ అగ్రికల్చర్ వెంచర్స్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 years అయిందండి. సో ఆంధ్రప్రదేశ్లోనే లీడింగ్ వెంచర్స్లో అంటే అగ్రికల్చర్ స్టార్ట్అప్గా ఏదైనా స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత సక్సెస్ఫుల్గా ఇది రన్ అవుతుందంటే విదిన్ 1 yearలోనే 1800 plots సేల్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వెంచర్ అండి. అలాగే ఈ వెంచర్ ఉండే విశేషం ఏంటంటే రానున్న రోజుల్లో సో అంటే ప్రతి ఒక్కరికి ఇంకొక 10 yearsలో మనకి రాబోతున్న కర్వ్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రాబ్లం అండి. సో దీన్ని చెప్తూ సో కొత్తగా ఒక కొత్త ఇన్నోవేషన్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వెంచర్లో విశేషం ఏంటంటే ఇది కంప్లీట్గా కమర్షియల్, సెమీ కమర్షియల్ విత్ అగ్రికల్చర్తో స్టార్ట్ అయిందండి. సో అంటే ఒక 250 గజాల కమర్షియల్ ల్యాండ్లో 100 రకాల మొక్కల్ని పెంచి ఆ మొక్కల ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా, అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమిపైన అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 33 సంవత్సరాల వరకు ఏదైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ 33 years ఇవ్వడం కోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాం. అలాగే దీంతో పాటు ఇండియాలోనే అతిపెద్ద కౌ డైరీ మేము స్టార్ట్ చేయబోతున్నామండి. సో దీంట్లో కూడా వచ్చేటటువంటి ఈ పాల పైన వచ్చేటటువంటి ఇన్కమ్ని మా కస్టమర్కి మేము ఇచ్చే విధంగా మేము డిజైన్ చేస్తాము. సో దీని గురించి ఎక్కువగా డీటెయిల్స్ కావాలనుకుంటే మా బ్రోచర్ని చేసినా కానీ లోకల్ ఎవరైనా మా ఏజెంట్ కానీ కాంటాక్ట్ చేసి చాలా డీటెయిల్స్ ఇస్తారండి. అండ్ అలాగే మా వెంచర్స్ వచ్చేసి ఇటోస్కి 1, 2, 3, 4 వెంచర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2000 acres ల్యాండ్ బ్యాంక్ కలిగినటువంటి ప్రాజెక్ట్ మాది. సో దీంట్లో ఈ రోజు విశేషం ప్రకారంగా మన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆల్మోస్ట్ వీఆర్ ప్లానింగ్ 1600 acresలో అతి పెద్ద అగ్రికల్చర్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇది మన జిల్లాకే ఒక ప్రసిద్ధి గాంచినటువంటి వెంచర్ గా నిలబోతుందండి. సో అండ్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఇది బిజినెస్ తో పాటు ఆల్మోస్ట్ మన శ్రీకాకుళం జిల్లా నుంచి వీఆర్ ప్లానింగ్ మోర్ దెన్ 1000 ఎంప్లాయీస్ కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ తో ఆల్ ఓవర్ ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు వాళ్ళ సత్తా చాటాలన్నది నా కోరిక అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడకుండా మీరు మొదటిగా మీరు చూడాల్సింది ఏంటంటే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్కి మార్కెట్లో ఎక్కడ దొరకలేని విధంగా, అంటే నేషనల్ ఈ రోజు మీరు చూస్తే నేషనల్ హైవేలో ఆనుకున్నటువంటి ఏ ల్యాండ్ మనం కొనవాలనుకున్నా కూడా ఒక స్క్వేర్ యార్డ్, ఒక గజం 35,000 నుంచి 3 లక్షల రూపాయలకు ఈరోజు మార్కెట్ నడుస్తుందండి. ఫస్ట్ టైం మన ఇండోర్ అగ్రికల్చర్ ద్వారా ఒక కమర్షియల్ ల్యాండ్, ఒక స్క్వేర్ యార్డ్ కేవలం 5,000 రూపాయల గవర్నమెంట్ వాల్యూకే ప్రతి కస్టమర్కి, ప్రతి కామన్ మ్యాన్ కి వాళ్ళ కనుక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మా కంపెనీకి లాభం ఏంటంటే
మేము ప్లాట్లు అమ్మేటప్పుడు దాని మీద లాభాన్ని ఆశించట్లేదు. ఏదైతే 33 సంవత్సరాలు దాంట్లో అగ్రికల్చర్ చేసి వచ్చే ఇన్కంలో 50-50 చేసుకునే విధంగా ఇది కంప్లీట్లీ కమర్షియల్ విత్ అగ్రికల్చర్ బెనిఫిట్ వచ్చే విధంగా నేను డిజైన్ చేశానండి. సో ప్రతి కామన్ మ్యాన్ ఇంకొక 5 to 10 yearsలో కామన్ మ్యాన్ అనే వ్యక్తి నేషనల్ హైవేలో ఒక కమర్షియల్ ల్యాండ్ కొనాలనేది ప్రతి ఒక్కరికి కళ మిగిలిపోతుంది. సో అలాంటి కళని మన ఇండోర్ వెంచర్స్ అతి తక్కువ రేట్కి, అంటే గవర్నమెంట్ వాల్యూ 5,000 ఉందండి, మా వెంచర్స్ కూడా అమ్మేది కూడా 5,000 ఆఫర్స్ అన్ని పట్టించే విధంగా నేను డిజైన్ చేశానండి. యాక్చువల్గా కంపెనీ చాలా మంది ఇలాంటివి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు కంపెనీ ఏదైనా రీసెంట్ గా 6 నెలల క్రితం స్టార్ట్ అయిందేమో, 1 year క్రితం స్టార్ట్ అయిందేమో అనుకుంటారు. నో అండి. సో మన కంపెనీ ఇండోర్ గ్రూప్ నేను స్టార్ట్ చేసి 11 years అవుతుందండి. 11 years లో నేను బేసిక్ గా నాకు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాదు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి. నేను ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ని. సో నేను ఈ 10 years లో మోర్ దెన్ 40,000 పీపుల్కి మా కంపెనీ ద్వారా మేము సర్వీస్ చేసాం. దాంట్లో మొదటిగా స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్ ఫినాన్షియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా మా కంపెనీ ఒక ప్లాట్ఫామ్ గా మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగిందండి. మా కంపెనీకి ఉండే ఇంకొక విశేషం ఏంటంటే గూగుల్లో గత 10 సంవత్సరాలుగా ఒక ఫినాన్షియల్ కంపెనీ 4.9 రేటింగ్ ఇండియాలో లీడ్ చేస్తున్న కంపెనీ ఏదంటే కేవలం మన ఇంట్లో మాత్రమే. సో ఎవరైనా మన కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి, కంపెనీ తరఫు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, కంపెనీ అచీవ్మెంట్స్ ఏంటని కావాలనుకుంటే www.indorgroups అని చెప్పి గూగుల్లో కొడితే కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. లాస్ట్ 10 years లో మా కంపెనీ చేసిన అచీవ్మెంట్స్ కానీ, లాస్ట్ 10 years లో మా కంపెనీ చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి. సో ఒకసారి బిఫోర్ ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, అలాగే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసే ముందు ఒక లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయాలని యాజ్ పర్ ఫినాన్షియల్ అడ్వైజర్గా సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకరు ఏమనుకుంటారంటే ఒక 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేశాము, అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్తున్నాను అంటే నార్మల్గా అందరిలాగే ఈరోజు మార్కెట్లో ఏం దొరుకుతున్నాయి అంటే మంచి ఫ్రూట్స్ టైప్స్ కానీ, లేకపోతే శాండ్విచ్ టైప్ కానీ, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 years 15 years లాభాలు ఇచ్చే దగ్గర నుంచి మా వెంచర్లో విశేషం ఏంటంటే కస్టమర్ ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కస్టమర్కి తన పేరు మీద కమర్షియల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతూ, అలాగే తన ప్లాట్లో 100కి పైగా మొక్కలు ఇస్తూ, ఈ రోజు తనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అలోవెరా ద్వారా ప్రతి 45 రోజుల నుంచి ప్రతి 4 నెలలకి ప్రతి సంవత్సరానికి స్టిల్ 33 సంవత్సరాలు డే 1 నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ విధంగా ఇది ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఫస్ట్ టైం మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన 3 జిల్లాల్లోనే స్టార్ట్ చేశారు. అండ్ అలాగే మీరు మియాజాకి మ్యాంగో గురించి అడిగారు కదండి. ఇది ప్రపంచంలోనే అతి కాస్ట్లీయెస్ట్ మ్యాంగో అండి, మియాజాకి మ్యాంగో. ఎక్కడో ఒకసారి మేము ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్లో నేను దీన్ని టేస్ట్ చేశాను. సో అప్పుడు దీని గురించి నేను చదివానండి. 1 kg మియాజాకి మ్యాంగో 2,70,000 రూపాయలు. సో ఏంటి ఇంత క్రేజు? ఈ మియాజాకి మ్యాంగోని మనం ఎందుకు ఇండియాలో పెంచకూడదు? పర్జెంట్ అబౌట్ 2,90,000 వస్తుందో లేదా పక్కన పెట్టండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఇలాంటి మ్యాంగోని మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన జిల్లాలో మనం ఎందుకు పండించుకుంటాం? డెడికేటెడ్గా మొదట్లో జపాన్ నుంచి ఒక చెట్టు $500 అండి, అంటే మన సుమారుగా మన ఐఎన్ఆర్లో 40,000 రూపాయలు స్పెండ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రివర్ వాటర్ ద్వారా దాన్ని కల్టివేట్ చేసి ఫస్ట్ టైం ఇండియాలో మియాజాకి మ్యాంగోని పండించినటువంటి ఖ్యాతి పక్క మన ఇండోర్ వెంచర్స్. అండ్ అలాగే ఇది సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం, అలాగే రీసెంట్గా ఉగాది రోజు సీమార్ సెంటర్లో మేము ఒక ఎక్స్పోజ్ పెట్టి 20,000 మంది టేస్ట్ చేయించామండి. ప్రపంచంలో ఇంత కాస్ట్లీ ఫ్రూట్ని శాంపిల్గా ఇచ్చిన ఖ్యాతి కూడా మన కంపెనీకి జరుగుతుంది. 6 layers ఆఫ్ సాయిల్ ఉంటుందండి. దీన్ని కంప్లీట్గా డెడికేటెడ్గా ఇక్కడ నుంచి చైనాకి పంపిస్తాం టెస్ట్లు. సో చైనాకి పంపించిన తర్వాత వాళ్ళు మన సాయిల్ రిపోర్ట్ని చెక్ చేసిన తర్వాత సూటబుల్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉంటుందో వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. టాప్ 10లో ఇక్కడ మన మార్కెట్కి ఏది ప్రీమియంగా ఉందో సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే మన వెంచర్లో విశేషం ఏంటంటే ఇండోసిటీ 1, 2, 3, 4 ఏ వెంచర్లోనైనా ఘాట్ మన గిఫ్ట్గా ఏంటంటే రివర్ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుందండి. మొదటిగా ఇండియాలోనే రివర్ వాటర్తో కల్టివేషన్ చేస్తున్నటువంటి వెంచర్, అగ్రికల్చర్ వెంచర్ ఏదైనా ఉందంటే అది కేవలం మన ఇండోర్ వెంచర్స్ అండి.
అండ్ అలాగే అగ్రికల్చర్లో మన ఆంధ్రప్రదేశ్ ముందు ప్లేస్లో ఉంది. సో అలాగే ఇంకా అగ్రికల్చర్ ఇంకా పెంచాలని మన ఆంధ్రప్రదేశ్కి, మన శ్రీకాకుళం జిల్లాకి, మన 3 జిల్లాలకి మంచి పేరు తీసుకురావాలని నా ద్వారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.